గర్భస్థ శిశువు కడుపులో మళ్ళీ పిండం ఉంది. అంటే ఒక పిల్ల, ఒక పాప, ఒక బేబీ కడుపులో ఉంది, ఒక తల్లి కడుపులో ఉంది. ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కడుపులో ఒక పిండం ఉంది. దీన్ని ఫీటస్ ఇన్ ఫీటు అంటారంట. అంటే కవలలు ఏర్పడే సమయంలో ఏమైనా అడ్డంకులు వస్తే ఆ రెండో పిండం వచ్చేసి ఈ మొదటి పిండంలో ఉండిపోతుంది. ఆ మొదటి పిండం యొక్క కడుపులో ఉండిపోవడం వల్ల ఇలా జరుగుతుంటుందట. దీన్నే ఫీటస్ ఇన్ ఫీటు అని అంటారని మహారాష్ట్ర వైద్యులు అయితే చెబుతున్నారు. మహారాష్ట్రలో గాల్ధా అనే ఒక జిల్లాలో 32 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మహిళ ఒక ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలకు వచ్చినప్పుడు అక్కడ ఎక్స్రే తీశారు. ఈ ఎక్స్రేలో గర్భస్థలో ఉన్నటువంటి ఒక శిశువు ఎవరైతే ఉన్నారో ఆ బేబీ కడుపులో మళ్ళీ ఇంకొక పిండం ఉంది. ఈ పిండాన్ని ఫీటస్ ఇన్ ఫీట్ అంటారు. ఇలాంటి అరుదైన సంఘటనలు ప్రపంచంలో 200 మాత్రమే జరిగాయట. ఈ 200 కేసుల్లో ఒక భారతదేశంలో ఇలాంటివి 20 కేసులు అయితే మన భారతదేశంలోనే జరిగాయంట. అయితే ఈ శిశువుకి ఏం కాదు, నార్మల్ డెలివరీ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం చాలా సంరక్షణ అవసరం. ఆ సంరక్షణలోనే ఆ బిడ్డ కడుపులో ఉన్నటువంటి ఆ పిండాన్ని అయితే తొలగించాలని డాక్టర్లు అయితే చెప్పారు. అలాగే ధైర్యం కూడా చెప్తున్నారు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి, వీటిని కొంచెం సంరక్షణ చేసి వాటిని తొలగించాల్సి ఉంటుందని అయితే డాక్టర్లు అయితే చెప్తున్నారు.